వెల్కమ్ టు మై ఛానల్ రాజు స్వయాత్ర. సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మీకు పూణే అయితే వెళ్తున్నాను ఆఫీస్ పని మీద. సో ఐ వాంట్ టు షో యూ లైక్ బిహైండ్ ద ల్యాప్టాప్ కార్పొరేట్ లైఫ్స్ అనేది ఎలా ఉంటాయి, ట్రావెలింగ్, ఆఫీస్ కొలీగ్స్, మీటింగ్స్, కల్చర్ అండ్ సమ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ ఇవన్నీ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఈ వీడియోలో అయితే పూణేకి అయితే స్టార్ట్ అవుతున్నాను. సో లెట్స్ సీ హౌ ద వీడియో విల్ కమ్. సో స్టార్ట్ అయితే అవుతున్నాం. ఎయిర్పోర్ట్కి బస్సులో వెళ్దామని ట్రై చేస్తాను కానీ లేట్ అయిపోయింది, అవ్వట్లేదు. సో క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా. సో ఎయిర్పోర్ట్కి అయితే రీచ్ అయిపోయాం. సో చెక్-ఇన్ చేసుకొని బ్యాగిన్ చెక్-ఇన్ చేసేసి గేట్లోకి వెళ్ళిపోయి వెయిట్ చేయాలి. సో ఇంకా 1 అవర్ ఉంది. లోపలికి వెళ్ళిపోయి చెక్-ఇన్ చేసుకున్నాను. One chicken bag? One chicken. I have to drop there, the bag. Yeah. Which is your chicken bag? The down one. Your gate number is 13. 13. Yeah. Thank you. ప్రతి జర్నీలో మనకు కొంచెం ఇరిటేషన్ అనిపించే పార్టే ఇది, బట్ తప్పదు. ఎయిర్పోర్ట్ చెక్-ఇన్స్ ఎలా ఉంటాయో తెలుసు కదా. సో ఎక్సెప్ట్ ఏమంటారు, వితౌట్ ఎనీ మెటల్ డిటెక్టర్స్ కానీ ఎలక్ట్రికల్ థింగ్స్ కానీ మనతో పెట్టుకోకుండా అన్నీ ట్రైలో పెట్టేసి టోటల్గా డిస్పాచ్ చేసి అన్నీ ఇట్లా క్లియర్గా ట్రైలో పెట్టేసి అవి సెక్యూరిటీలోకి పంపించాలి. సో ఇక్కడ సెక్యూరిటీ చెక్-ఇన్ చేసేసుకొని సో గేట్ నెంబర్ చెక్ చేసుకొని గేట్ నెంబర్కి అయితే వెళ్ళిపోయాను. సో ఇక్కడ హైదరాబాద్లో టోటల్ అరౌండ్ 100 గేట్స్ వరకు ఉన్నాయి. 44 వచ్చేసి ఎయిర్ బ్రిడ్జ్ అండ్ 56 వచ్చి రిమోట్ బస్సెస్. ఎయిర్ బ్రిడ్జెస్ అంటే మీకు డైరెక్ట్ టెర్మినల్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్కి కనెక్షన్ ఉంటుంది, సో నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. బస్సెస్ అయితే కనుక టర్మినల్ నుంచి బయటికి వెళ్ళినట్టునే బస్ పికప్ చేసుకొని ఎయిర్ క్రాఫ్ట్ దగ్గరికి డ్రాప్ చేస్తాయి. ఇట్లా టోటల్ 100 గేట్స్ అయితే ఉన్నాయి హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో. సో ప్రజెంట్ అయితే డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కలిపి ఒకే టర్మినల్లో ఆపరేట్ అవుతుంది. మేబీ ఇన్ ఫ్యూచర్లో సపరేట్ చేయొచ్చు అది. సో ఇది 13 నా గేట్ నెంబర్. యాక్చువల్లీ నా ఫ్లైట్ వచ్చేసి షార్ట్ ఫ్లైట్, నాట్ మోర్ దాన్ 1 అవర్. సో లంచ్, కాఫీ లాంటివి అయితే ఏం ప్రొవైడ్ చేయరు. సో అందుకనే ఎయిర్పోర్ట్లోనే మెయిల్ చేసేసి స్టార్ట్ అయ్యాను. అండ్ త్రూ దిస్ ఎయిర్ బ్రిడ్జ్ టు డైరెక్ట్ బస్ గేట్ అయితే ఇవ్వలేదు, డైరెక్ట్ టర్మినల్ టు ఫ్లైట్కి ఎయిర్ బ్రిడ్జ్ కనెక్షన్ ఉంది. సో డైరెక్ట్గా ఫ్లైట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఎన్నిసార్లు ఫ్లైట్ జర్నీ చేసినా కూడా ఇలా టేక్ ఆఫ్ అయ్యే ముందు ఒక చిన్న నర్వస్నెస్ అండ్ కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అయితే ఎప్పుడూ ఉంటుంది నాకు. ఇలా టర్నింగ్స్ అది అవుతున్నప్పుడు ఫ్లైట్ కొంచెం భయం ఎక్కువ వేసేది స్టార్టింగ్లో, బట్ ఓవర్ ద పీరియడ్ కొంచెం అలవాటు అయిపోయింది. సో ఇలాగా వ్యూస్ చూసుకుంటూ ఒక 4-5 సాంగ్స్ వినేటప్పటికల్లా ఆల్మోస్ట్ మళ్ళీ పూణేకి అయితే ల్యాండ్ అయిపోయాను.
ఫైనలీ వి ల్యాండెడ్ ఇన్ పూణే. సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాను. కొంచెం క్రేజీ టర్బులెన్స్ అయితే వచ్చినాయి. ఎగరేసి తీసుకొచ్చాడు నేను పైలట్, బట్ సేఫ్గా అయితే ల్యాండ్ అయిపోయాను. సో ఎగ్జిట్ అయిపోయి క్యాబ్ తీసుకొని హోటల్కి వెళ్ళిపోవాలి. యా, ఇక్కడ క్యాబ్ బ్రదర్ నాకు ఆ పోర్షో కార్ యాక్సిడెంట్ జరిగింది కదా పూణేలో 2024లో. సో ఆ ఇన్సిడెంట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. इधर से क्रॉस किए थे ఓకే हाँ, तो इधर से उनको उड़ाया डायरेक्ट उसने. और वो लड़का लड़के डायरेक्ट वो जो टपरी है ना जो उधर जाके गिरे थे. हाँ, तो ये पूरा रूम का ही उधर मारे थे, इधर तक आ गया वो. हाँ बहुत स्पीड में था वो. पीछे के डिवाइडर से अभी अपन ने देखा ना वो. हाँ. उधर से उस लड़के ने यू टर्न लिया पोर्शे वाले ने, अरे बाप रे. और इधर से वो लड़का लड़के आए थे. तो इतना स्पीड में था, उधर से स्पीड में आया था वो. సో ఇది వెస్టిన్ హోటల్ అవుట్ వ్యూ. Which side? 721. This side. Yeah, yes. సో ఇదే మన స్టే. లెట్స్ హ్యావ్ ఏ క్విక్ రూమ్ టూర్. నేనైతే ఇప్పుడు అనుకోలేదు ఇట్లాగా రూమ్ టూర్స్ అవి చేస్తానని చెప్పి, బట్ ఈ ప్లేస్ రూమ్ అది చూస్తే కొంచెం చేయాలనిపించింది. స్టే అయితే బాగుంది. అండ్ యా, బాత్ టబ్ అండ్ రోప్, ఇక్కడ టిష్యూస్ అండ్ డెంటల్ కిట్స్, టవల్స్ అండ్ నాప్కిన్స్. ఇక్కడ కింద ఏదో ఉంది, ఓహ్ డ్రయర్. లాకర్ అండ్ ఫ్లిప్స్, లగేజ్ అండ్ రిఫ్రెష్మెంట్స్. ఓహ్ ఏదో ఉన్నాయి. వావ్, వైన్ గ్లాసెస్ అండ్ డ్రింకింగ్ గ్లాసెస్, ఓపెనర్ అండ్ ఏమన్నా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ మెనూ కూడా ఇచ్చారు. వాట్ ఇట్ ఈస్, ఓ మినీ ఫ్రిడ్జ్ ఉంది, బట్ ఇట్ వాజ్ ఎంప్టీ. గుడ్. లేకపోతే అందులో ఏమన్నా పెట్టాడంటే మనం చేయకుండా ఏదో యూస్ చేసేస్తాం, మళ్ళీ ఏదైనా అది పే చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఎంప్టీ. ఇవి 2 బెడ్స్, బట్ యా నాకు ఒక్కడికి ఒక బెడ్ చాలు. ఇక్కడ ఏదో ఉంది. యా ఓకే, ఎలా రూమ్ బెల్ కొట్టారు. లెట్స్ వెయిట్. యా, గుడ్ ఆఫ్టర్నూన్. యా ప్లీజ్ కమ్. How are you, sir? Yeah, I'm good. How about you? All good, sir. I'll just remove this. You'll have now. Yeah, I will have now. Please mix it. It's hot. Yeah? Yeah, thank you. Thank you, sir. Have a good day. Enjoy Yeah, yourself. thank you. సో వాళ్ళకి రిఫ్రెష్మెంట్స్ అయితే పంపించారు. ఓకే, ఇక్కడే ఉంది రిమోట్ అండ్ ఓకే, యూ కెన్ ఆపరేట్ ఏసీ ఫ్రమ్ హియర్. వర్క్ చేసుకోవడానికి టేబుల్ అండ్ గుడ్ కౌచెస్. అండ్ యా, దిస్ ఈజ్ ద ఓవరాల్ వ్యూ ఆఫ్ మై రూమ్. అండ్ అసలు బయటకు ఎలా ఉందో చూద్దాం. ఓ, ఐ థింక్ నాట్ సో గ్రేట్. ఓకే, నాట్ బ్యాడ్. సో నెక్స్ట్ 4 days దిస్ ఈజ్ మై స్టే. ఇదే నా గూడు.
యా దిస్ టైమ్ మా కంపెనీ వాళ్ళు అయితే మంచి స్టే అయితే ఇచ్చారు. యా ఐఎమ్ ఇంప్రెస్డ్. బాగుంది. ఐ థింక్ వేరే మా కొలీగ్స్ కూడా వస్తారు. యూజువల్లీ మేము వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాం కాబట్టి యూజువల్లీ 3 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి కలుస్తాం అందరం. డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. చూస్తాను ఏదైతే ఇంట్రెస్టింగ్ ఉంటాయో క్యాప్చర్ చేసి సిరీస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ యా స్టే ట్యూన్. Bye.